A man of highest integrity, a man of loyalty, a man of conscience, a man of hard work, devoted to his ideals. ఎవరండి ఆ వ్యక్తి? మన దేశంలో ఆ విధంగా చెప్పుకునే వ్యక్తి ఎవరు? ఇంకెవరు? ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన జనవరి 11, 1966న మరణించారు. అయితే చాలామంది ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పినప్పటికీ కూడా మనం ఇంతవరకు కూడా అది నమ్మలేదు. దానికి కారణాలు ఉన్నాయి. స్టోరీలోకి వెళ్తే జనవరి 10 ఈవినింగ్ 4 PM ఇటు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, అటు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ అయూబ్ ఖాన్, వీళ్ళిద్దరూ తాష్కెంత్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. సైన్ చేసిన కొన్ని గంటలకి, అంటే 10-10:30 కల్లా ఆయన డిన్నర్ చేసేసి 11:30 కల్లా పడుకున్నారు. కానీ జనవరి 11 1:30 ఎర్లీ మార్నింగ్కి ఆయన కాఫ్ వచ్చింది. ఇంతలో డాక్టర్ని పిలిచారు. కానీ ఆ డాక్టర్ వచ్చేలోపే ఈయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇండియాకి తీసుకొని వచ్చారు. అయితే తీసుకొచ్చాక ఆయన శరీరం చాలా నీలి రంగుతోటి మారిపోయింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బాడీని పోస్ట్ మార్టం కూడా చేయలేదు. దీంతో అందరి అనుమానాలు ఇంకెక్కువ అయ్యాయి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరంలో ఎలాంటి రంగు మార్పు రాలేదు. దాంతో చాలామంది లాల్ బహదూర్ శాస్త్రి గారిని విషమిచ్చి చంపారని చాలామంది అనుకుంటారు. సో ఇంకా ఆ స్పెక్యులేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ ఆయనను ఒక మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే దేశానికి అందరికీ తెలుసు, ఆయన రైల్వే మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు రైల్వే యాక్సిడెంట్ జరిగి 100 మంది ప్రాణాలు పోయాయి. దాంతో ఆయన నా డ్యూటీని సరిగ్గా చేయలేదని చెప్పేసి ఆ రైల్వే మినిస్టర్గా ఆయన రిజైన్ చేశారు. ఈ స్టోరీ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందుకే మనం ఆయన్ని మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీగా చెప్పుకుంటాం. ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంకెన్నో ఉంటాయి. అంతేకాదు 1964లో ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారో అప్పుడు ఒక లీడర్ ఎవరు ఈయన తర్వాత ఉండబోతున్నారు అనుకున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అందరికీ యాక్సెప్టబుల్ అయ్యారు. అయితే ఈయన ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అని చాలామందికి అనుమానాలు ఉండే. కానీ ఒక లీడర్ అంటే ఎంతో గ్రేట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అంతేకాదు డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఫర్మ్గా ఇంప్లిమెంట్ చేసే శక్తి కూడా ఉండాలి. ఆయన 2 సందర్భాల్లో చాలా గ్రేట్గా అనిపిస్తారు. ఒకటి, మన దేశం ఒక సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, తిండి కోసం కూడా పక్క దేశాల మీద ఆధారపడకూడదని చెప్పేసి తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ డిసిషన్ గ్రీన్ రెవల్యూషన్. ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనం ఫుడ్ సెక్యూరిటీ కాదు, ఇంకా వేరే దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్లో ఉన్నామంటే ఆయన తీసుకున్నటువంటి ఒక బోల్డ్ డిసిషన్. తర్వాత రెండోది ఇండియా పాకిస్తాన్ వార్. సో పాకిస్తాన్ ఈజీగా ఈయనేం చేస్తాడు అనుకున్నారో ఏమో, కాశ్మీర్ని లాక్కుందామని చెప్పేసి వార్కి వచ్చారు. అలాంటి టైంలో కుదిరితే ఇంటర్నేషనల్ బార్డర్ దాటైనా సరే మీరు రిలెంట్లెస్గా పోరాడండి అని చెప్తూ ఒక పక్క జై జవాన్ అంటూ ఇంకో పక్కన జై కిసాన్ అంటూ ఒక నినాదాన్ని ఇచ్చి భారతదేశానికి ఒక విజనరీ డిసిషన్ మేకింగ్ తీసుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అందుకే మనం ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఈయన గురించి ఇటు ఎథిక్స్లో కానీ ఇటు ఎస్ఏలో కానీ ఆయన ఎగ్జాంపుల్గా వాడి రాస్తే చాలా బాగుంటుంది.